హాయ్ అందరికి వెల్కమ్ టు అవర్ ఫ్యామిలీ సర్కస్ ఛానల్. మా ఛానల్ ని చూస్తూ ఎంకరేజ్ చేస్తున్న మా వ్యూవర్స్ అందరికి బిగ్ థ్యాంక్ యూ. మరి లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు టుడేస్ లాంగ్ వీకెండ్ వ్లాగ్. యాజ్ అ ఫ్యామిలీ ఆఫ్ 4 దిస్ వాస్ వన్ ఆఫ్ అవర్ బిజియెస్ట్ హాలిడే వీకెండ్ ప్లాన్. బేసికలీ ఈసారి లాంగ్ వీకెండ్ ఏంటి అంటే వీక్ డేలో మధ్యలో ఒక హాలిడే రావడం వల్ల స్ప్లిట్ అయిపోయింది. సో దానివల్ల మేము ఎక్కువ దూరం అయితే వెళ్ళలేము అని అయితే అర్థమైంది. అందుకే మా లాంగ్ వీకెండ్ ని 3 డిఫరెంట్ డేస్ కి స్ప్లిట్ చేసి పిల్లలతో మా నియర్ బై ప్లేసెస్ లో మేము ఎలా స్పెండ్ చేసాం అనేది ఈ లాంగ్ వీకెండ్ వ్లాగ్. డే 1 మాకైతే నియర్ బై ఉన్న ఒక సెసమీ ప్లేస్ అడ్వెంచర్ పార్క్ అనేది చూస్ చేసుకున్నాము. కొంచెం సన్నీ డే అయినా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు అనుకున్నాము. అక్కడే పప్పులో కాలేసినట్టు అయింది. ఎందుకంటే సన్నీ డే ఒక్కటి ప్రాబ్లం కాదు, సన్నీ డే ప్లస్ బిజీ డే ఇస్ అ డిజాస్టర్ కాంబినేషన్. అండ్ పార్క్ లో టూ మెనీ రెస్ట్రిక్షన్స్, గ్లాస్ జార్ లో ఫుడ్ తేకూడదు, ట్రైపాడ్స్ అలౌ లేదు, ఇలా మెనీ మోర్ రెస్ట్రిక్షన్స్. ఆల్రెడీ అవర్ అండ్ హాఫ్ డ్రైవింగ్ లో కూర్చున్న పిల్లలు కొంచెం క్రాంకీనే ఉంటారు. లైన్స్ అన్ని దాటుకొని వచ్చాక కొన్ని బ్రీ స్టేషన్స్ లో నిల్చోబెట్టి వాళ్ళని కంఫర్ట్ చేయడానికి అయితే ట్రై చేసాము. ఆ క్రాంకీనెస్ వల్ల పిక్చర్స్ అయితే దిగడానికి అస్సలు ఒప్పుకోవట్లేరు. కాకపోతే వాళ్ళు ఆ డిస్కంఫర్ట్ లోనే పార్క్ లోకి ఎంటర్ అయ్యి అసలు మూడ్ ఆఫ్ లో ఉంటే మనం వచ్చిన పర్పస్ అంతా వేస్ట్ అయిపోతుంది. ఈ బ్రీ స్టేషన్స్ అయితే పిల్లల్ని కంఫర్టబుల్ చేయడానికి కొంచెం యూస్ అయ్యాయి, బట్ ఎక్కువసేపు ఉండలేకపోయారు టూ మచ్ గాలి వల్ల. సరే పర్లేదు బాగానే అయ్యారు కదా అని చెప్పి క్యారిసల్ రైడ్ కి అయితే స్టార్ట్ అయినాం. బట్ చిన్నోడి క్రాంకినెస్ అయితే అట్లానే కంటిన్యూ అయింది. లిల్లీ మాత్రం హార్సెస్ ని చూసి చాలా ఎక్సైట్ అయ్యి అమ్మ లెట్స్ గో అంటుంది. అమ్మయ్య అట్లీస్ట్ ఎవరో ఒకళ్ళు అయితే ఎంజాయ్ చేస్తున్నారు అని అప్పుడు హ్యాపీగా ఫీల్ అయినా. రైడ్స్ అయితే చాలానే ఉన్నాయి కానీ ఏజ్ లిమిట్ వైజ్ యాజ్ అ ఫ్యామిలీ అందరు ఎంజాయ్ చేయగలిగేవి కొన్నే ఉన్నాయి. నాకైతే ఈ పార్క్ టైమింగ్స్ కొంచెం ఆఫ్ పుట్టింగ్ అనిపించాయి. ఎందుకు అంటే పిల్లలు లేవడం, వాళ్ళ నాప్ టైమ్స్, వాళ్ళ లంచ్ టైమ్స్ మధ్యలోనే మనం ఏదైనా ప్లాన్ చేయగలుగుతాము. పార్క్ 10 కి ఓపెన్ చేసి 11 కి మనం రైడ్స్ ఎక్కి 12-12:30 లోపు వాళ్ళ లంచ్ అండ్ 1 కి వాళ్ళ డౌన్ టైం అలా ఉంటుంది. నాకైతే అంత ఫీజిబుల్ అనిపించలేదు, బట్ పర్లేదు. అందుకే ఇక్కడ మీరు మా బాబు ఫేస్ చూస్తుంటే ఏంటిది మాకేంటిది అన్నట్టుంది ఫేస్. ఐ నో అడ్వెంచర్ పార్క్స్ డెఫినెట్లీ ఇన్ఫెంట్ కోసం అయితే కాదు, కానీ ఇక్కడ చాలా పిక్చర్ పర్ఫెక్ట్ లొకేషన్స్ ఉన్నాయి. ఇన్ఫెంట్స్ తో గానీ టాడ్లర్స్ తో గానీ వాళ్ళకి కానీ వాళ్ళతో మనకి కానీ పిక్చర్స్ దిగే ఆపర్చునిటీ ఉన్నా దిగలేకపోయాము. ఇన్ ది ఎండ్ క్యారిసల్ రైడ్ లిల్లీ మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసింది. క్విక్లీ ఒక లంచ్ స్పాట్ లాగి లంచ్ అయితే ఫినిష్ చేసుకున్నాము. నెక్స్ట్ రైడ్స్ కోసం డ్రెస్ చేంజెస్ ఇవన్నీ కూడా చేసుకున్నాము. చిన్నోడు పడుకున్నాడు కాబట్టి లిల్లీకి లంచ్ పెట్టడంలో కొంచెం హెల్ప్ అయింది, కానీ ఎక్సైట్మెంట్ లో అసలు లంచ్ ఏమీ చేయలేదు. ఇప్పుడే నాకు అనిపించింది నెక్స్ట్ టైం నుంచి ఇలా వాటర్ పార్క్స్ కానీ అడ్వెంచర్ పార్క్స్ వచ్చినప్పుడు క్విక్ బైట్స్ కానీ లిక్విడ్ ఐటమ్స్ కానీ జ్యూసెస్ ఇలాంటివి పెట్టుకోవడం బెటర్. అట్లీస్ట్ మన టైం వేస్ట్ అవ్వకుండా పిల్లలు కూడా కోఆపరేట్ చేస్తారు తినడానికి. మీన్ వైల్ పండు లిల్లీ డ్రెస్ చేంజ్ కోసం వెళ్లే లోపు నేను అంతా వ్రాపప్ చేసుకున్నాను. నెక్స్ట్ అన్ని వాటర్ రైడ్స్. ఆ వాటర్ రైడ్స్ లో కూడా యాజ్ అ ఫ్యామిలీ మేమందరం కలిసి దిగే రైడ్ ఏదా అని చూస్తే ఈ సెసమీ షిప్ మాకు మంచిది అనిపించింది. ఈ లేజీ పూల్ లో ఫస్ట్ ఫాదర్ డాటర్ అయితే దిగిపోయారు. నేను బాబు పడుకున్నాడు కాబట్టి ఆగిపోయాను. ఆల్మోస్ట్ ఈ పూల్ లో ఉన్న 1 hour వాడు పడుకునే ఉన్నాడు. సో నేను ఇంకా వెళ్ళనులే, వెళ్ళిపోదాం ఇంకా అనుకున్నాము. బట్ వాడు లేవగానే ఎందుకో మళ్ళీ వెళ్ళాలనిపించింది. సో ఇమీడియట్లీ డ్రెస్ చేంజ్ చేసి మేమిద్దరం చేంజ్ చేసుకొని మేము ఎంటర్ అయిపోయినాము. బట్ ఇక్కడే నేను ఒక పెద్ద మిస్టేక్ చేశాను. వాడి స్విమ్ సూట్ ఉన్నా కూడా ఓన్లీ స్విమ్ డైపర్ వేసి వాటర్ లో వదిలాను. బికాస్ ఇట్ వాస్ సో హాట్. నేను వాడు బాగా ఎంజాయ్ చేస్తాడు కొంచెం చల్లగా ఉంటే అనుకున్నాను. బట్ ఎక్కడెక్కడైతే స్ప్రింక్లర్స్ ఇవన్నీ ఆన్ అయ్యాయో ఫుల్ ఏడవడం స్టార్ట్ చేశాడు. ఇంకొంచెం కేర్ఫుల్ గా స్ప్రింక్లర్స్ అవి వచ్చినప్పుడు వాడిని కవరప్ చేయడము అట్లా అయితే ఈ రైడ్ కంటిన్యూ చేసాము. బికాస్ మళ్ళీ బ్యాగ్ తీసుకెళ్లి స్విమ్ సూట్ వేసి తీసుకెళ్లేది కొంచెం పాసిబిలిటీ లేకుండే. అవుట్ ఆఫ్ సో మెనీ రైడ్స్ ఈ లేజీ పూల్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ రైడ్. ఎందుకంటే కిడ్స్ కి మొత్తం వాటర్ లో ఉన్న ఫీల్ ఉన్నా సరే మాకు 2 డిఫరెంట్ కిడ్స్ ఉన్నారు. ఒకళ్ళకి తడవడం ఇష్టం, ఒకళ్ళకి తడవడం ఇష్టం లేదు. సో 2 రకాలుగా మాకు హెల్ప్ఫుల్ అయింది ఈ రైడ్. ఈ ఎంటైర్ అడ్వెంచర్ పార్క్ లో దిస్ ఈస్ ద ఓన్లీ ప్లేస్ వేర్ వి అట్లీస్ట్ హ్యాడ్ సమ్ వీడియో ఆర్ పిక్చర్స్. ఇంకా చాలు అని చెప్పి కిడ్స్ తీసుకొని బయటికి వచ్చేద్దామని డిసైడ్ అయిపోయినాము. అక్కడికి షిప్ చుట్టూ ఒక 2-3 రౌండ్స్ బాగానే వేసాము. ఈ లోపు పాప కూడా బాగా అలసిపోయింది. షీ వాజ్ నాట్ ఎంజాయింగ్ ఎనీమోర్. చిన్న బ్రేక్ తీసుకుందాం అని అనుకున్నాము, కానీ బ్రేక్ వాజ్ నాట్ వర్త్ ఇట్ బికాస్ వీ హ్యాడ్ అ వెరీ లాంగ్ డే. మేము ఈవినింగ్ ఫైర్ వర్క్స్ కూడా వెళ్దాం అనుకున్నాము. సో వీ హ్యాడ్ టు స్టార్ట్ ఎర్లీ. బయటికి వచ్చి ఇక్కడ వెళ్ళిపోవడానికి స్టార్ట్ అయినప్పుడు అందరూ పరేడ్ కోసం వెయిట్ చేస్తున్నారు. సరే మళ్ళీ ఇంకొకసారి సెకండ్ థాట్ ఇచ్చాము ఆగుదామా అని చెప్పి, కానీ ఈ గ్యాప్ లో లిల్లీ కూడా పడుకుని పోయింది స్ట్రోలర్ లో. సరే ఇంకా అన్ని ప్లాన్స్ కి డిలే అయిపోతాము ఈవినింగ్ వాటికి అని చెప్పి స్టార్ట్ అయిపోయినాం. స్టార్ట్ అయినాక ఆకలిస్తుందని చెప్పి రెస్టారెంట్స్ కోసం వెతికితే ఆ రోజు దాదాపు అన్ని రెస్టారెంట్స్ క్లోజ్డ్. దొరికిన కొన్ని వాటిలలో మాకు ఆ రోజు వెజిటేరియన్ ఆప్షన్స్ కూడా కొంచెం తక్కువే ఉన్నాయి. ఎలాగో పిల్లలు కూడా పడుకున్నారు కాబట్టి ఇంకా డైనింగ్ చేసే ఆప్షన్ లేదని జస్ట్ క్విక్ గ్రాబ్ అండ్ గో తీసుకొని వెళ్ళిపోతున్నాము. ఇంటికి వెళ్ళి ఈ బ్యాక్ రైడ్ లో మొత్తం అదే డిస్కస్ చేస్తున్నాము. అసలు ఇవాళ అనుకుంది ఒకటి అయ్యింది ఒకటి. సో జస్ట్ రీక్యాప్ ఏం చేయొచ్చు నెక్స్ట్ టైం నుంచి ఎలా జాగ్రత్త పడవచ్చు అనే మాట్లాడుకుంటున్నాము. ఇంటికి వెళ్ళాక పెద్దగా రెడీ అయ్యే టైం అయితే లేకుండే. సో జస్ట్ క్విక్ డ్రెస్ చేంజ్ అండ్ బ్యాక్ ఇన్ టు ద కార్ లాగా వెళ్ళిపోయాం. మళ్ళీ ఇనిషియల్ గా ఫిలడెల్ఫియా డౌన్ టౌన్ వెళ్ళి ఫైర్ వర్క్స్ చూడాలన్నది ప్లాన్. బట్
మా పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఫిలడెల్ఫియా డౌన్ టౌన్లో వెళ్ళి చూడడం ప్రతిసారి మిస్ అయ్యాము. సో ఈసారి మళ్ళీ కిడ్స్తో అంత రిస్క్ ఎందుకులే అని చెప్పి వేరే లొకేషన్ సర్చ్ చేస్తుంటే మా చెల్లి వాళ్ళ కొలీగ్ ఈ పార్క్ అయితే స్పెసిఫిక్గా ఫైర్ వర్క్స్ చాలా బాగా కనపడతాయి అని చెప్పి సజెస్ట్ చేసిందట. ఈ విల్సన్ ఫ్యామిలీ పార్క్ మా ఇంటి నుంచి జస్ట్ అబౌట్ 20 minutes ఉండే. సో మేము కూడా సరే ఇదైతే బెటర్ అని అనుకున్నాము. కానీ నా మైండ్లో ఐ వాజ్ స్కెప్టికల్, అసలు ఇక్కడ ఏమంత బాగా చేస్తారో లేదో అని డౌట్ఫుల్గానే ఉండే నేనైతే. కాకపోతే ఈ పార్క్ గుడ్ పార్ట్ ఏంటి అంటే పార్కింగ్ కి కానీ సీటింగ్ కి కానీ ఎక్కడ ఇష్యూ అవ్వలేదు. దేర్ వాస్ ప్లెంటీ ఆఫ్ ప్లేస్ ఫర్ ఎవ్రీబడి. ఇన్ ఇయర్స్ యుఎస్ లో ఉన్న July 4th ఫైర్ వర్క్స్ చూడడం నాది ఫస్ట్ టైమే. పార్కింగ్ నుంచి కొంచెం వాక్ అయితే ఉంది, బట్ స్ట్రోలర్ ఉంది కాబట్టి మేము బతికిపోయాము. బికాస్ ఫుడ్ అండ్ అదర్ స్టఫ్ అన్ని స్ట్రోలర్లో పెట్టి పుష్ చేసాం కాబట్టి అంత అయితే అనిపించలేదు. వెళ్తుంటే క్రౌడ్ని చూసి కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది, ఓకే ఫైర్ వర్క్స్ బాగానే జరుగుతాయేమో అని. అప్పుడే పడుకొని లేచింది కాబట్టి పాప కూడా ఫుల్ యాక్టివ్ మోడ్లో ఉంది. అందుకే ఎక్కడ మమ్మల్ని ఎత్తుకోమని కానీ స్ట్రోలర్లో కూర్చోబెట్టమని కానీ ఎక్కడ ఏడలేదు, సతాయించలేదు. కొంచెం లాంగ్ వాక్ అండ్ లెంతీ డిస్కషన్ తర్వాత ఒక పర్ఫెక్ట్ స్పాట్ అయితే చూసుకుని కూర్చున్నాము. ఎందుకంత డిస్కషన్ అంటే మళ్ళీ ఇంత దూరం నడిచొచ్చి ఇంత ఎఫర్ట్ తీసుకున్న తర్వాత ఫైర్ వర్క్స్ కనిపించకపోతే అది పెద్ద డిసప్పాయింటింగ్ ఉంటుంది. బికాస్ వన్ ఆఫ్ ద సైడ్ ఆఫ్ ద పార్క్ వాస్ కవర్డ్ విత్ ట్రీస్. సో అట్ సైడ్ ఫైర్ వర్క్స్ వస్తే ఎలా, అందరు ఇటువైపు అయితే కూర్చున్నారు, బట్ ఫుడ్ ట్రక్స్ అండ్ మ్యూజిక్ ఉన్న వైపు కూడా చాలా మందే ఉన్నారు. అక్కడ మాకు కొంచెం డౌట్ వచ్చింది, బట్ ఫిక్స్ అయ్యి ఒక స్పాట్ లో కూర్చున్నాము. మీన్వైల్ లిలియా కొంచెం బోర్ ఫీల్ అవ్వడం స్టార్ట్ అయింది. తనకు అవుట్డోర్ యాక్టివిటీస్ ఆడే టాయ్స్ ఏమేమి తీసుకురాలేదు. తన ఫేవరెట్ ఒక టాయ్ అయితే తీసుకొచ్చినాం కానీ ఆ టాయ్ ని కంప్లీట్లీ పక్కన పడేసింది. ఎందుకంటే అందరు బ్యాట్ బాల్ ఇలా డిఫరెంట్ థింగ్స్ తో ఆడుతున్నారు కదా, అందుకే తన టాయ్ తనకి అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. అండ్ వన్ ఆఫ్ ది అదర్ థింగ్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే అందరు ఇక్కడ క్రాకర్స్ తెచ్చుకున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను షాక్ అయ్యాను, అందరు ఇలా ఓపెన్ ఏరియాలో ఇంతమంది జనాల మధ్యలో క్రాకర్స్ అనేది కాల్చడము. బట్ ఐఎమ్ ప్రెటీ షూర్ ఇట్ వాజ్ అలౌడ్. మనము తెచ్చుకుంటే బాగుండేది అనిపించింది. ఫైర్ వర్క్స్ స్టార్ట్ అయ్యే ముందు తెచ్చుకున్న ఫుడ్ అయితే తినడం స్టార్ట్ చేసినాము. ఎందుకు అంటే ఫైర్ వర్క్స్ అవ్వగానే ఇమ్మీడియట్లీ బ్యాక్ వెళ్ళిపోవాలి, ఎందుకంటే నైట్ అయిపోతుంది. వీళ్ళు స్పెసిఫిక్ టైం ఏమి ఇవ్వలేదు, ఈ టైం కి స్టార్ట్ చేస్తాం ఫైర్ వర్క్స్ అని చెప్పి. ఫైర్ వర్క్స్ విల్ బి స్టార్టెడ్ వెన్ ఇట్ గెట్స్ డార్క్ అనే చెప్పారు. అందుకే మీన్ వైల్ మేము ఫుడ్ అయితే తినడం స్టార్ట్ చేసినాము. ఎందుకంటే ఇవాళ డే కి ఇంకొక స్పెషాలిటీ ఉంది. ఇవాళ మా బాబు ఈస్ టర్నింగ్ 7 months ఓల్డ్. అందుకే ఆ కేక్ కటింగ్ అదంతా కూడా ఇక్కడే ప్లాన్ చేసాము. అందుకే ఎర్లీ డిన్నర్ ఫాలోడ్ బై కేక్ కటింగ్ అండ్ బిఫోర్ ఇట్ గెట్స్ డార్క్ ఫైర్ వర్క్స్ కూడా స్టార్ట్ అయ్యే ముందే ఇవన్నీ ఫినిష్ చేసుకోవాలి అన్నది ప్లాన్. అండ్ కేక్ అయితే న్యాయం చేయలేమని చెప్పి చిన్న చిన్న కప్ కేక్స్ అయితే కపుల్ ఆఫ్ దెమ్ తెచ్చి కట్ చేద్దామని అనుకున్నాము. అండ్ ఎవ్రీ మంత్ ఈ మైల్ స్టోన్ డే ఈస్ కైండ్ ఆఫ్ ఎమోషనల్ ఫర్ మీ. వీడు ఇంత ఫాస్ట్ గా పెద్దగా అయిపోతున్నాడా అనే ఒక షాక్ లోనే ఉంటాను నేను ప్రతిసారి. అండ్ ప్రతిసారి వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు అబ్బా టైనీ ఫెల్లో ఇక్కడికి వెళ్ళిపోయాడు అని అనిపిస్తుంది. ఇంకా కప్ కేక్ చూసి వీళ్ళ ఎక్సైట్మెంట్ అయితే మామూలుగా లేదు. అండ్ కప్ కేక్ టేస్ట్ నాకు కూడా సూపర్ గా నచ్చింది. రెగ్యులర్ కప్ కేక్స్ కన్నా ఎందుకో చాలా డిఫరెంట్ గా ఉంది. ఆ ఫ్రాస్టింగ్ కూడా వెరీ లైట్ వెయిట్ గా ఉంది. అండ్ కేక్ మీద కూడా చిన్న చిన్న టాయ్ ప్రాపర్టీస్ పెట్టారు, పిల్లలు కేక్ తినేసాక రింగ్స్ తో ఆడుకోవడానికి. కాకపోతే రింగ్సే చాలా పెద్ద సైజ్ లో ఉన్నాయి. బట్ ఎనీ విచ్ వేస్ లిల్లీ అయితే బాగా ఎంజాయ్ చేసింది. వాటిని పెట్టుకొని అసలు తీయలేదు. మీరు ఎవరైనా యాక్మీ అనే స్టోర్ లో కప్ కేక్స్ ట్రై చేయాలంటే డెఫినెట్లీ ట్రై చేయండి. రెగ్యులర్ కప్ కేక్స్ కన్నా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. అండ్ బయటికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా కప్ కేక్ తినాలి, మెస్సీ కావద్దు అంటే ఈ ట్రిక్ ఫాలో అవ్వండి. చాలా నీట్ అండ్ ఎలిగెంట్ గా తినొచ్చు. నా కప్ కేక్ షేర్ హోల్డర్ నా ముందే ఉంది, అందుకే జస్ట్ మీకు చూపించగలిగాను కానీ తినలేకపోయా. అండ్ ఇన్ 3, 2, 1 మెస్మరైజింగ్ ఫైర్ వర్క్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. అబ్బా ఏముంది ఫైర్ వర్క్స్ లో అనుకుంటారేమో, కానీ ఎంతైనా ఇట్లా బ్యాక్ టు బ్యాక్ కంటిన్యూస్లీ ఫైర్ వర్క్స్ పేలుతుంటే ఆ థ్రిల్లే వేరు. ఆల్మోస్ట్ 20 to 25 minutes వరకు ఈ ఫైర్ వర్క్ షో అయితే జరిగింది. అన్ఎక్స్పెక్టెడ్లీ మా పాప అయితే చాలా భయపడింది ఫైర్ వర్క్స్ షోకి. సో వాళ్ళ నాన్న బాబాయ్ తనని తీసుకొని వెనక్కి వెళ్ళిపోయారు. చిన్నోడు మాత్రం టూ గుడ్, బాగా ఎంజాయ్ చేశాడు. ఈ ఫైర్ వర్క్స్ మంచి వ్యూ లో చూస్తున్నప్పుడు మాత్రం థ్యాంక్ గాడ్ మంచి ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకున్నాము. పాపని తీసుకొచ్చి కపుల్ ఆఫ్ టైమ్స్ చూపించడానికి మళ్ళీ ట్రై చేసాం కానీ తను అస్సలు యాక్సెప్ట్ చేయలేదు. ఇంకా హాఫ్ వే త్రూ తనని ఇంకా బ్యాక్ కి తీసుకెళ్లి ఇంకొంచెం దూరం నుంచి చూపించడానికి ట్రై చేసాము. ఎట్ దిస్ పాయింట్ అయితే ఇంకా డిజాస్టర్ అయిపోయింది. పేలే ప్రతి క్రాకర్ సౌండ్ కి ఏడవడం స్టార్ట్ చేసింది. ఎంత దూరం తీసుకెళ్ళినా సరే అక్కడ ఉండను అని అంటుంది. దిస్ కేమ్ బై సర్ప్రైజ్ ఫర్ అస్. ఎందుకంటే లౌడ్ సౌండ్స్ కానీ లౌడ్ నాయిసెస్ కి కానీ తను ఇంత భయపడ్డా నేను ఎప్పుడు చూడలేదు. ఇంతకు ముందు కూడా ఒకసారి ఫైర్ వర్క్స్ కి వెళ్ళాము, బట్ డిఫరెంట్ ఈవెంట్. ఆ అకేషన్ లో మాత్రం తను అంతగా అయితే రియాక్ట్ అవ్వలేదు. కాకపోతే అప్పుడు తను చాలా చిన్నది, అదొక రీజన్ అయి ఉండొచ్చు. బట్ ఎనీవేస్ అట్లీస్ట్ వీడైనా ఎంజాయ్ చేస్తున్నాడు కదా అని చెప్పి ఇంకొక 2 to 3 minutes అయితే ఆగాము. ఫైర్ వర్క్స్ షో ఎండ్కి వస్తున్న కొద్దీ
క్రాకర్స్ ఇంటెన్సిటీ పెరుగుతూ పోయింది. చిన్నోడు కూడా కొంచెం అన్కంఫర్టబుల్ అయిపోయాడు. సరే ఇంక ఇట్లా వద్దు అని చెప్పి ఇద్దరిని తీసుకొని స్ట్రోలర్ అక్కడ వదిలేసి కార్ దగ్గరికి అయితే పరిగెత్తాం ఫాస్ట్గా. మేము బ్యాక్కి వెళ్తున్నా కూడా ఫైర్ వర్క్స్ షో అయితే బాగానే కనిపిస్తుంది. అండ్ డిఫరెంట్ స్టాప్స్లో డిఫరెంట్ బంచ్ ఆఫ్ పీపుల్ అక్కడ కూర్చొని ఉన్నారు. ఎక్కువ నడవలేని వాళ్ళంతా స్టార్టింగ్ ఏరియాలోనే ఉన్నారు. ఒక 2,000 to 3,000 పీపుల్ వరకు అక్కడే ఉన్నారు అనమాట. అది మాకెలా తెలిసిందంటే లాస్ట్కి ఫైర్ వర్క్ షో ఎండ్ అవుతున్నప్పుడు గట్టిగా చప్పట్లు గట్టిగా సాంగ్స్ అవి పాడడం స్టార్ట్ చేశారు. అంత డార్క్గా ఉన్నా కూడా ఎక్కడి నుంచి అబ్బా సౌండ్ వస్తుంది అని చూస్తే లెఫ్ట్ సైడ్లో ఒక ఏరియాలో పిచ్ డార్క్ ఏరియాలో కూర్చొని ఉన్నారు అందరూ. మా లాంగ్ వీకెండ్ ఫస్ట్ డే అయితే ఇలా ఎండ్ అయింది. డెఫినెట్లీ మేము ప్లాన్ చేసిన దానికన్నా చాలా డిఫరెంట్గా జరిగింది. ఈ 3 day లాంగ్ వీకెండ్ లో మా కిడ్స్ తో మేము ప్లాన్ చేసిన దానికన్నా ఇంత డిఫరెంట్ జరగడానికి ప్రతిరోజు ఒక డిఫరెంట్ రీజన్ ఉంది. అరే ఏంటబ్బా ఇంత బాగా ప్లాన్ చేసినా కూడా ఇట్లా జరిగింది అని అనుకునేవి చాలా మూమెంట్స్ ఉన్నాయి. అవన్నీ మీతో షేర్ చేసుకుంటాము ముందు వీడియోస్ లో. ఇట్స్ నెవర్ ఎ డల్ డే వెన్ కిడ్స్ ఆర్ దేర్. మేము షేర్ చేసుకునే థింగ్స్ వల్ల మీలో ఎవరికైనా ఒక్కళ్ళకైనా యూస్ఫుల్ అవ్వగలిగితే విల్ బి వెరీ హ్యాపీ. ఆన్ దిస్ నోట్ మా day 1 ఆఫ్ దిస్ హాలిడే అయితే ఎండ్ అయిపోయింది. ఇంటికి వెళ్ళిపోయి రిలాక్స్ అయ్యాము. మా సెకండ్ డే ఆఫ్ దిస్ హాలిడే వీకెండ్ ఏం చేసామో చూడడానికి ప్లీజ్ స్టే ట్యూన్డ్. మేము చేసే కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అంటిల్ దెన్ సీ యూ, బాయ్.